పొగిడా, సపోర్ట్ చేశా, మెల్లిగేంటి పొగిడాను. ఎందుకు పొగిడా చెప్పంటావా? నా తప్పేంటో ఒకసారి నువ్వే ఆన్సర్ చెప్తావు. నా తప్పేంటో. నేను ఎప్పుడు ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు వాళ్ళకే నేను ఓటేస్తాను, వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఆంధ్ర ప్రజలు ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు అందరూ కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ గెలిపించేవాళ్ళు. మళ్ళీ ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే ఆ జనమంతా కాంగ్రెస్ ఓడించేసి ఎన్టీ రామారావు గారు గెలిపించారు. అంటే వాళ్ళు పార్టీ మారినట్ట ప్రజలు, అంటే కాంగ్రెస్ తిడుతున్నట్ట. ఎగ్జాంపుల్ ఇంకెప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వస్తా. ఈ ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? కాంగ్రెస్లో పి జనార్దన్ రెడ్డి అని నేను ఓటేసా. ఎప్పుడో చెప్పప్పుడు కొత్తగా చెప్పట్లా. వైఎస్ఆర్కి వేసా, ఉన్నప్పుడు ఎన్టీఆర్కి వేసా. ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? ఇప్పుడు చంద్రబాబుకి వేసా. ఎప్పుడు నేను మారాను? చెప్పంటావా? అతని మీద ఏ బాబు ఎప్పుడు కలిగిందో చెప్పంటారా? చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, కొత్తగా పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మీటింగ్లో అన్న మాట చూసుకొని మీకు క్లిప్పింగ్ ఉంటుంది. ఇది ప్రజారాజ్యం గాలిబుడగా ఉండదు అన్నాడు. ఓకే, తప్పులే, రాజకీయాలకు వచ్చేసాం. కానీ తర్వాత నీ పార్టీ వాళ్ళు ఏమన్నారు? నీ పార్టీ నాయకులు చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకొని హీనంగా మాట్లాడతారా? క్లిప్పింగ్స్ మీకు ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి. నువ్వు చెప్పొచ్చు కదా. 3 నెలల పాటు చిరంజీవి గారు ఫ్యామిలీని ఆడవాళ్ళని కూడా బయటికి లాగి రాజకీయ పార్టీ పెట్టాడని చెప్పి అతను డిమోరలైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో లేడీస్ గురించి హీనంగా మాట్లాడతారా? మాట్లాడే వాళ్ళు తెలుగుదేశం స్పోర్ట్స్ పర్సన్స్. నువ్వు 3 నెలలు చూస్తున్నావుగా, నీకు సిగ్గు లేదా? నీ ఇంటూ ఆడవాళ్ళు లేదా? తప్పు. చిరంజీవి గురించి మాట్లాడవు, చిరంజీవి ఎథిక్స్ గురించి మాట్లాడవు, చిరంజీవి గారికి ఉన్న రాజకీయ అనుభవం గురించి మాట్లాడారు తప్ప చిరంజీవి ఆడవాళ్ళు ఏం చేశారా వెదవల్లారా? చిరంజీవికి సారీ చెప్పు అని ఉంటే గొప్ప లీడర్ చంద్రబాబు. చంద్రబాబు ఏంటంటే తను డిమోరలైజ్ చేయడానికి, తను గెలవడం కోసం ఏమైనా ఆడవాళ్ళు ఎన్నిసార్లు తిట్టించారండి మీకు తెలుసు కదా. ఆడవాళ్ళు వనజాక్షి కొడితేనే నోరెత్తుకుంటే వనజాక్షి సపోర్ట్ చేయలేదే. అలా మళ్ళీ జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు. గెలుస్తాడేమని జగన్ గారి సిస్టర్ గురించి సోషల్ మీడియాలో గబ్బు 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 ఒక ఆడదాని గురించి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఎమ్మటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా, ఎరా ఒళ్ళు బలిసిందా అని. తను గెలవడం కోసం, తన కోసం ఎవడు ఏం మాట్లాడిని అతి గొప్ప కిరాతక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంకా అడగదలుచుకున్నావా? దాని సమాధానం ఎందుకు తెలుసా? ఏమన్నా తెలుసా? ఇప్పుడు కొంతమంది తెలంగాణ ఇక్కడ నాయకులు ఒక అమ్మకి అబ్బకి పుడితే ఇలాంటి భాష మాట్లాడారు. ఈ మాట అసెంబ్లీలో కూడా ప్రస్తావించాడు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం మాట్లాడాల. ఏమయ్యా మమ్మల్ని ఎంత ఘోరమైన భాష మాట్లాడతారు ఆంధ్ర వాళ్ళు. ఒక అమ్మకు అబ్బకి పుడితే ఏం మాట అది అని సిగ్గు విడిచి అసెంబ్లీలో చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ బాత్తో అన్న మాటలు అవి 2 చూసుకుంటే మీరు పక్క ఉన్నాయి. చెప్పండి నాన్న ఇంకెవరు? ఆంధ్ర కుక్కలారా పోండి అని చెప్పి ఎలక్షన్లో మాట్లాడారు. అది ఎలక్షన్ వరకే అని తర్వాత క్లారిఫై ఇచ్చారు. అవునా? ఓ పని చేయండి, రేపొద్దున మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను నిజంగా ఎలక్షన్ స్టట్టు అనుమానం దండం పెడతా, మొత్తం వరకు తీసుకుంటా. మీరు అనుకోవచ్చు కదండి. నేనే కూర్చొని నేను ఆన్సర్ ఎందుకు తీసుకుంటాను? నేనే కూర్చొని వేసుకొని నేను ఆన్సర్ తీసుకోవాలా? వారిగా చెప్పింది ఏమండి, కేసీఆర్ చెప్పిన దానికి. ఇప్పుడు కేసీఆర్ మంచి నాయకుడు కాదు. నువ్వు మంచోడేగా, కొత్తగా నువ్వు రాజకీయాలకు వచ్చావుగా, నువ్వెందుకు రాంగ్ రూట్లో మాట్లాడటం? ఏ కారణం వచ్చిందో నీకు? యు ఆర్ గుడ్ పర్సనే, మంచివాడివే, వెరీ గుడ్ హీరోవే. ఇప్పుడు నువ్వు సినిమాలో ఒక డేట్లు ఇస్తే నీకు 50 కోట్లు ఇస్తానే ఒక సినిమాకే, అంత డిమాండ్ ఉన్నవాడివే. ఎవరో అన్నారని చెప్పి ఏదో పేపర్ రాసి అని చెప్పి నువ్వు నమ్మి ఇంత ఘోరంగా మాడితే మా బతుకులేంటి? ఇక్కడ మా సెటిలర్స్ బతుకులేంటి? కోకట పడిపోతున్న లక్షలాది తెలుగు ప్రజల బతుకులేంటి? నీ మాటల ప్రభావం పడవా? నిజంగా ఎవడో తెలంగాణ బిడ్డల్లో ఎవరో కొద్ది కోపం వచ్చి మమ్మల్ని అన్యాయంగా మాట్లాడా, అయితే నిజంగానే కొడతా అది కొడితే మా బతుకులేంటి? ఇప్పుడు ఎవడో లేమ్యాన్ మాట్లాడారా? ఎవరో మాట్లాడారు నాకు తెలుసు. ఎందుకన్నారు? ఒక నాయకుడు మాట్లాడు, తెలంగాణకి మేము నాగరికత నేర్పాం. ఎవడే నేర్పింది తెలంగాణకి నాగరికత? బొడుద్దాయి అన్నారు. మీకు తెలుసు కదా, క్లిప్పింగ్స్ ఉన్నాయి. మరి ఇలాంటి మాట్లాడినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. నేను చెప్తున్నా, నేను తెలంగాణ ఇక్కడ ఉన్నా కాబట్టి నేను చెంచాగిరి చేయట్లా తెలంగాణ వాళ్ళకి. నేను ఇక్కడే ఉండి ఉద్యమ సమయంలో కేసీఆర్ విమర్శిస్తూ ఫుల్ పేజీ వ్యాసం రాశా నా డబ్బులు పెట్టుకొని. ఆ రోజు కూడా కేసీఆర్ నన్ను కొట్లా, స్ఫూర్తిగా తీసుకున్నాడు, సరదాగా లైటర్ వేసి తీసుకున్నాడు. మురళి రాశారా? ఓకే. కానీ ఇదేంటండి, ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాం.
ఎప్పుడు కొట్టారు దొరికితే ఇంతమంది మీడియా ఉన్నారు, మీ క్లిప్పింగ్లు దొరకవా? ఉద్యమంలో తిట్టడం కామన్, చంద్రబాబు అంటాం కూడా కామనే. కానీ ఇది ఉద్యమ సమయం కాదే, ఎలక్షన్ ఏం మాట్లాడు నువ్వు? నీ మేనిఫెస్టో ఏంటి, నీ గుర్తేంటి, నీ ఎయిమ్ ఏంటి, నీ ఆశయం ఏంటి, నువ్వు ఏ ప్రజాసేవ తెలుసుకున్నావు అవి చెప్పు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవరో మహానుభావుడు ఏమన్నాడు అక్కడ, వాళ్ళ బాబా చచ్చిపోతే మళ్ళీ వచ్చి రాజకీయాల్లో నేనైతే రాజకీయాల్లోకి వెళ్ళేవాడు కదా అన్నవాళ్ళు ఉన్నారు. నేనంటాను పరిటాల రవి గారు చచ్చిపోయాడు, వాళ్ళ భార్య రాజకీయాల్లో రాలేదా? రాజకీయం అంటే ఏంటి? ప్రజాసేవ. అదేం చెప్పింది? మా ఆయన వదిలిపెట్టిన ప్రజాసేవ నేను ఫుల్ఫిల్ చేస్తాను వచ్చింది తప్ప. ఇందిరాగాంధీ చచ్చిపోయింది, రాజీవ్ గాంధీ రాజకీయాలు రాలేదా? రాజకీయం అంటే ప్రజాసేవ కదా, ఆయన ప్రజాసేవ చేయలేదా? ఆయన చచ్చిపోయాడు, రాహుల్ గాంధీ రాలేదా? ఆయన ప్రజాసేవ చేయడానికి కదా వచ్చింది, చేయడానికే కదా. మరి ఇంతమంది కళ్ళ ముందు స్ఫూర్తి తీసుకొని వాళ్ళు చచ్చిపోతే వాళ్ళతో రాజకీయం ఆగిపోతే పర్వాలా, వాళ్ళతో ప్రజాసేవ ఆగిపోకూడదు కదా. బాబా చచ్చిపోయి ఏడుస్తూ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన ప్రజాసేవ నేను చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి. అంత స్ఫూర్తి నాకుందా? అంత కెపాసిటీ, అంత బలం నాకుంది? లేదు కదా. అది తప్పెట్లా అవుతుంది? అతను ఏమన్నా ఇటు ఆకాశంలో తల చూసినా కానీ జగనే ఉంటారు. ఆకాశంలోకి చూశాడు, ఆకాశానికి కబ్జా చేస్తాడేమో. ఎట్లా సార్? అందరు కలిపా జగన్ ఒక్కనే చేసి అందరు మొత్తం. నేను అడుగుతాను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని, ది గ్రేట్ లీడర్స్ కమ్యూనిస్ట్ పార్టీలో పుత్తపల్లి సుందరయ్య గ్రేట్ మహానుభావులు పుట్టారు. రాఘవులు, పివి రాఘవులు వన్ ఆఫ్ ద మోస్ట్ హానెస్ట్ పర్సన్. సిపిఐ నారాయణ హానెస్ట్ పర్సన్, ₹1 లంచం తెలియదు. వాళ్ళని ప్రత్యేకంగా చెప్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి. ఇంత ఘోరంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మీరు ఖండించరా? మీ మాట చాలా వాల్యుబుల్, మీ మాట చాలా పవర్ఫుల్, మీ మాట చాలా ప్రభావితం చేస్తాయి. ఇవి ఖండించండి. నేనే ఖండిస్తున్నా ఒక సోదరుడుగా. పవన్ కళ్యాణ్ ఇది తప్పు నాన్న, యు ఆర్ గుడ్. నువ్వు సీఎం అయినా నాకు అభినందనమే, నువ్వు సీఎం అయినా నేను అప్రిషియేట్ చేస్తా, బొకే ఇస్తాను గెలిచిన తర్వాత. కానీ ఇలాంటి మాటల వల్ల కాదు, ఇలాంటి ధోరణి వల్ల కాదు. ఇది చాలా ప్రమాదం. 2 రాష్ట్రాల మధ్య గొడవలు చెప్తాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మాటలు మళ్ళీ మాట్లాడకు. ఏ చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకోకు, ప్రజల్ని తీసుకో, అట్లీస్ట్ మీ అన్నయ్య తీసుకో. ఏ రోజు చిరంజీవి గారు ఒక్క మాట బ్యాడ్ వర్డ్ మాట్లాడాల ఎలక్షన్లో తిరుగుతూ, అదే స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళినా. గాడ్ బ్లెస్ యూ. వెళ్తా, కొద్ది టైం ఉంది, కొద్దిగా ఆరోగ్యం బాగాలా. మొన్నే కదా చూపించాక, నుంచొని చూశాక. నేనా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నేను ఓటర్ని, నాకు ఆయన ఇష్టం సపోర్ట్ చేస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఏమీ అనలేదు అని మీరు అంటున్నారు, కానీ గతంలో ఏమీ అనలేదు, నేను అనలేదే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మొదట విమర్శించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 పెళ్లిళ్ళు చేసుకొని, సో దానికి మీరేం చెప్తారు? అవును కదా, నేను అంటానా, జగన్మోహన్ రెడ్డి అన్న ఆ 4 ముక్కలు అడిగేవి తప్ప, దాని ముందు ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తిట్టి పవన్ కళ్యాణ్ అంత ఘోరంగా మాట అవన్నీ మర్చి ఎవరికే. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారు, ఎలక్షన్కి ఇద్దరు కలిసి వెళ్తారు అనేటువంటి ప్రచారం ఉంది. అప్పటి వరకు కూడా ఎవరిని కూడా విమర్శించుకున్నటువంటి నా దగ్గర ఉన్నాయి క్లిప్పింగ్స్, మీ దగ్గరే ఉన్నాయి, నేనే సాక్షి. క్లిప్పింగ్స్ మొత్తం మీటింగ్ అయిన తర్వాత నేను వస్తా. ఏమన్నాడు? పిరికి పొందా, అసెంబ్లీ నుంచి వదిలిపెట్టి పారిపోయాడు. ఎన్నిసార్లు అన్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ వేరే ఉంది. ఎందుకు వెళ్తాడు? ఆ స్పీకర్లో కూర్చున్నది ఎవరు? 1 రోజులు సస్పెండ్ చేసింది ఎవరు? నువ్వు ఎలాంటి అసెంబ్లీలో కూర్చున్నాడు చెప్పంటావా? ఈరోజు అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూర్చొని, నేను 40 ఏళ్ల అనుభవంతో చెప్తున్నా, ఏముంది ప్రత్యేక హోదాలో, ఏమీ లేదు, మొత్తం ఇచ్చారు, మొత్తం మాకు వచ్చింది. నేను థ్యాంక్స్ చెప్తున్నా అజయ్ జైట్లీకి, నేను థ్యాంక్స్ చెప్తాను మోడీకి అని పబ్లిక్లో కదా అసెంబ్లీలో మాట్లాడే మనిషి. అదే అసెంబ్లీలో మళ్ళీ ఏమని తెలుసా? ఏముందమ్మా ప్రత్యేక హోదా అన్నవాడు, ప్రత్యేక హోదా కావాలి, నల్లక చొక్కా వేసుకొచ్చాడు. అదే అసెంబ్లీలో ఎల్లో చొక్కాతో ఒక స్పీచ్, బ్లాక్ అయితే బ్లాక్ స్పీచ్, రెడ్ అయితే రెడ్ స్పీచ్, ఏమైపోతే ఏమీ స్పీచ్. ఇదేగా చంద్రబాబు చేసింది. అవన్నీ పవన్ కళ్యాణ్ ఏకరు పెడతాడా? అలాంటి అసెంబ్లీలో కూర్చోబుద్ధి అవుతా? అది అసెంబ్లీ అవుతా? కూరగాయల మార్కెట్ అవుతా? మీరు చెప్పండి. అసెంబ్లీలో స్పీకర్ అడగడు, ఏమండి 23 ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఎలా కొంటావు? వాళ్ళు ఫ్యాన్ గుర్తుతో గెలిచారు,
జగన్ పార్టీతో గెలిచారు, జగన్ అంటే మనకి ఇష్టం లేనప్పుడు జగన్ ఎమ్మెల్యేలు మనకి ఎందుకండి అని అడిగాడా పవన్ కళ్యాణ్? సార్ ఇదంతా అంటే కామనే కాదు మీరు సార్. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించడానికి రాజకీయంగా విమర్శలు చేసుకున్నారు, ఒకరినొకరు అయిపోయింది. ఇది- పవన్ కళ్యాణ్ అది వ్యక్తిగతంగా చేశాడని ఆయన అడుగుతున్న క్వశ్చన్. ఏమండి, ఎవడైనా సరే తెగేదాగలాగితే ఏవైనా వస్తాయి నూటమ్మటి, ఎవరికైనా వస్తాయి, నాకే కాదు నీకే కాదు, ఎవరికైనా వస్తాయి, తప్పలేదంటారా? ఎవరికైనా వస్తాయి. మరి అన్యాయంగా అకారణంగా మంచి మనిషిని తన దాకా వెళ్తుంటే తిట్టి 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 వెళ్తుంటే ఎవరు తట్టుకుంటాడయ్యా? ఎందుకు తట్టుకోవాలి చెప్పు? అంటే అది కరెక్ట్ అంటారా వ్యక్తిగతంగా విమర్శించడం? కరెక్ట్గా తప్పలేదు. నువ్వు అంటే మీరు అన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ అవును. లేడీస్ లేరా అని అన్నారు కదా. నేనేమంటానంటే నువ్వంత నీతిగా బతకదలుచుకున్నప్పుడు నీతిగానే బతుకు. అంత సహనం లేని రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు సార్? మీరు దాన్ని సమర్థించి అంటే అప్పుడు ఏం చేయాలంటే చంద్రబాబు ఈ రోజు ఏం చేయాలి మరి? మీరు జగన్ వ్యాఖ్యలు కాదన్నా. జగన్ చంద్రబాబు కానీ జగన్ వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ జగన్ కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి మీరు సమర్థిస్తారు. నేను సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తున్నావు? అప్పుడు ఇది ఎందుకు తప్పు అవుతుంది? తప్పట్లో నేను నువ్వు నీతిమంతుడు అయితే జగన్ అన్న మాకు నువ్వు అంటుంది నేర్పించుకోవడం దానికి ఎన్నాళ్ళు ఊరుకుంటా చెప్పి ఎవడైనా కానీ నువ్వే తప్పులు చేస్తుంటావు, నేను అనకూడదు, నువ్వు కెలుకుతావు, నిన్ను కెలిగితే మాత్రం పర్సనల్గా తీసుకుంటావా? పవన్ ఏమయ్యా జగన్ సిస్టర్కి మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గురించి జగన్ మాట్లాడిన దానికి ఏంటమ్మా తేడా చెప్పు? అది వ్యక్తిగతమా? ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఎంత నీతివంతంగా ఉండాలి, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఎంత అభ్యుదయవాదంగా ఉండాలి, అది మాట్లాడవే. ఇది వ్యక్తిగత అవుతుంది. నేను ఇప్పుడు 6 పెళ్లిళ్ళు చేసుకుంటా, వ్యక్తిగతమా? ఎవరో నీ పెళ్ళాలు ఇంట్లో ఉండగా ఆ 4 పెళ్ళాలు ఏంటో బుద్ధి లేని ముండా కూడా తిట్టన్నాను. నీకు నొప్పొచ్చేదేమన్నా వ్యక్తిగతమా? మాకు నొప్పొచ్చేనే చలో యారు ఏ చిన్న మాట కంది. ఎన్నిసార్లు పిరికి వెదవా జగను చెప్పు? నువ్వు అది చెప్పిట్టురా ఎన్నిసార్లు జగన్ తిట్టాడో అది చెప్పు. మీడియా దగ్గర ఉన్నాయి క్లిప్పింగ్స్, నేను రేపిస్తా కావాలి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. అంత ఘోరంగా తిట్టాడా? పారిపోయాడు అసెంబ్లీలో వచ్చి చెప్పాడుగా, అరే బాబు ప్రత్యేక హోదా గురించి విమర్శలు వేరు, వ్యక్తిగతంగా వేరు. మీరే చెప్పారు ఇంకోటి మీరు తెలంగాణ గవర్నమెంట్ అద్భుతం అని మీరు అంటున్నారు. ఏపీ గవర్నమెంట్ కి దాదాపు 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. దాన్ని ఇవ్వకుండా ఉల్టా ఏపీ గవర్నమెంట్ తెలంగాణకి ఇవ్వాలి అనేటువంటి వాదన ఒకటి తీసుకుని వస్తుంది. ఏపీ గవర్నమెంట్ కూడా దీని మీద పదే ఇప్పటికీ ప్రెస్ మీట్లు చెప్పింది 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు తెలంగాణకి అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఇచ్చినటువంటి విద్యుత్కి సంబంధించి మొదటి 2 సంవత్సరాల్లో విభజన అయిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లో పెట్టినటువంటి బకాయి. దాని పరిస్థితి ఏంటి? ఇందాకే తెలంగాణ గవర్నమెంట్ అద్భుతంగా ఉంది, ఏపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ఇక్కడ వీళ్ళెవరు అద్భుతం అంటే 2,000 బాకీలు ఉంటే అద్భుతంగా కాదు ఇవ్వాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇవ్వాలో ఇవ్వకలేదు నాకు తెలియదు, నువ్వు చూడలా ఫైల్స్, నువ్వు ఫైల్స్ చూడలా. ఉంటే లిస్ట్ దగ్గర పెట్టు, ఇప్పుడు రేపే కేసీఆర్ అడుగుతా. నీ దగ్గర ఫైల్స్ లేవు, నా దగ్గర ఫైల్స్ ఇలా పేపరు చంద్రబాబు గవర్నమెంట్ చాలా ఇచ్చారయ్యా, గవర్నమెంట్ చాలా ఇచ్చింది. ఏమయ్యా గవర్నమెంట్ చాలా ఇచ్చింది, చంద్రబాబు చాలా ఇస్తాడు. ఎస్టీ పుట్టాలు ఎవరో కోరుకుంటారా అనగల చంద్రబాబు ఈ కెన్ టాక్ ఎనీథింగ్ అన్న. అంతకంటే దుర్మార్గం జగన్ ఎప్పుడు మాట్లాడు కాదు. నారాయణ ముందు మాట్లాడి నారాయణ ఇష్యూ కట్ చేయకూడదు కాదు. నేనంటాను గుర్తుపెట్టుకో నారాయణ, నువ్వు మీడియాలో ఉన్నావు, నేను కూడా ఎంఏ తెలుగు చదువుకున్నా, మీడియా జర్నలిజం కూడా కొన్నాళ్ళు నేర్చుకున్నా. రాలేదు కాకపోతే నాకు వేరే మా నాన్న చనిపోయేప్పుడు నేనేమంటానంటే, నేను ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టా, ఎగ్జాంపుల్ చెప్తా, రాజకీయ పార్టీ పెట్టా, నాకు 6 పెళ్ళాలు, 6 కీపులు, 20% ముందు కొడుతుంటా. ఏడొచ్చి ప్రశ్నలో మాడతాను, నేను చాలా నీతివంతం పరిపాలిస్తాను, ఆడవాళ్ళంతా నా చెల్లెళ్ళు అంటాను. నువ్వు అడగవా నన్ను, ఏమండి నీ భార్య ఉండగా మిగతా 5 భార్యలు ఎందుకు చేసుకున్నారండి? నా వ్యక్తిగతం అండి, మీరు అడగకూడదండి. అదే మీరు చిరంజీవి పార్టీలో ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు కదా, ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించారు? తప్పు అని పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు చెప్పలేదు 5 పెళ్లిళ్ళు చేసుకోవడం అని? ఇప్పుడు ఏమయ్యా నువ్వే అడగలేదే, మీడియా వాడివి, నేను అడగాలన్నీ, నువ్వు కొన్ని అడగవా? నువ్వు కొన్ని అడగవా? నా తప్పే. ఏ పార్టీలో? చిరంజీవి 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడా? ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ప్రజారాజ్యం చాలా మంది ఉంటారు, నాలాంటి అడుగు ఉంటాడు. ఏమయ్యా నారాయణ నువ్వెంత దుర్మార్గం పడుతున్నావా? చిరంజీవి పార్టీ పెడితే చిరంజీవి ప్రజారాజ్యం అయితే ఆయనతో నాకే సంబంధం. ఏమయ్యా ఆయనతో నా సంబంధాలు లేవు, చిరంజీవితోనే పార్టీ అధ్యక్షుడు. చాలా మంది వస్తుంటారు పార్టీలోకి, చాలా మంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోవాలి చిరంజీవి వెళ్ళిపోలేదు పవన్ కళ్యాణ్ బయటికి.
నేను వెళ్ళిపోయానా? పార్టీ మూసేదాకా వెళ్ళా, నేనే చివరిదాకా ఉన్నా. అక్కడ అమ్మలక్కలు తింటే చిరంజీవి గారిని, ఆయన చిరంజీవి గారు నాగబాబుకి నువ్వు చెప్పిన గ్రేట్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయాల, పోసాని కృష్ణమిల్లి ఫోన్ చేశాడు ఏడుస్తూ. చిరంజీవి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, పక్కనే కన్నబాబు సాక్షి, ఇప్పుడు కాకినాడలో పోటీ చేస్తాడు ఎమ్మెల్యేగా. అడగండి మీరు. ఈ మాట ఇప్పుడే చెప్పలా, ఎప్పుడో చెప్పా, ఇప్పుడు కొత్తగా చెప్పలా. మీకు ఓన్ని నీకు అడ్డు పెట్టడానికి అట్లా ఏమన్నాడు, నన్ను ఇలా నా కుటుంబాన్ని ఇలా అని. అది వ్యక్తిగతం అంటే అది పెళ్ళిళ్ళు వ్యక్తిగతం కాదు, సంస్థాగతం. ఒక మొబైల్స్ మోరల్స్ ఉన్నాడే రాజకీయాల్లో ఉండాలా, మోరల్స్ ఉన్నవాడే రాజకీయాల్లో ఉండాలా. చిరంజీవి మోరల్స్ బాగొట్టుకోవాలా, చిరంజీవి 5 పెళ్ళిళ్ళు చేసుకోవాలా. చిరంజీవి గారు ఏమన్నాడు, నా కుటుంబాన్ని ఎందుకు బయట పెడతారు నేను రాజకీయాల్లోకి వస్తే అంటే నాకు ఏడుపు వచ్చి నేను ఖండిస్తే ఆ తెల్లారి నుంచి చిరంజీవి గురించి ఎవరు కామెంట్ చేయలే. చిరంజీవి గారు అన్నాడు, ఇక్కడ ఉన్నాడు రా పోసానికి ఇష్టములే నాకని. మరి నాకెందుకు ఫోన్ చేశాడు, నేను కరెక్ట్గా మాట్లాడతాను, లంగా పనులు చేయను కాబట్టి. అర్థమైందా? ఇది వ్యక్తిగత ఎలా అవుద్ది? నేను రోజు మర్డర్ చేశాను ఒకడిని, వ్యక్తిగత ఎలా అవుద్దా? నారాయణ నువ్వేంట వచ్చి ఎందుకు మర్డర్ చేసావు? నా ఇష్టమయ్యా, నా వ్యక్తిగతం నారాయణ. ఒకరిని చెప్పాను, నా వ్యక్తిగతం నారాయణ. రాజకీయాల గురించి మాట్లాడు నారాయణ. రోడ్డు వేసారు లేదు అడుగు నారాయణ అంటున్నా. సార్ 3 పెళ్లిళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్. నాకు సంబంధం లేదంటే ఎన్ని పెళ్లి చేసుకుని నాకెందుకు నాన్న? నేను పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడను, ఓన్లీ రాజకీయాలే మాడతా. ఎన్ని పెళ్లితో నాకే సంబంధం? నేను ఎలాంటి ఎదవను ఆయనకెందుకు సంబంధం? నేను మంచివాడిని ఎదవనో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. పెళ్లిళ్ళ గురించి ఎత్తట్లా. మన నారాయణ ఇస్తాడు, గ్రేట్ నారాయణ, అందుకే అలా మాట్లాడారు, లేకపోతే నేను మాట్లాడను. సార్ జగన్ గారికి ఏపీ ప్రభుత్వం మీద గౌరవం లేదు, ఏపీ పోలీసులు నమ్మడాయన, ఏ అసెంబ్లీలో ఉండరు ఆయన 5 సంవత్సరాలు. ఎందుకు చేయకూడదు? అంత రామారావు చెప్పిన చంద్రబాబే సీఎం అయితే జగన్ అవ్వకూడదా? జగన్ ఎవరు చెప్పాడయ్యా? ఓ మర్డర్ కేసు ఉందా? ఓ మానభంగ కేసు ఉందా? సార్ మరి అప్పట్లో ఆయనే బెటర్ అని చెప్పి ఓటేశారు కదా సార్ మీరే. ఉన్నాళ్ళు బెటర్మెంట్ వస్తారయ్యా. జనం మొత్తం 83 ముందు జనం మొత్తం ఆంధ్ర మొత్తం కాంగ్రెస్ కొట్టేశారయ్యా. నాయన రవిచంద్ర నన్ను మాట్లాడి ఒక మాట మాట్లాడి నన్ను ఆన్సర్ చెప్పని కాదు నాన్న, నన్ను ఆన్సర్ నన్ను ఆన్సర్ చెప్పని నువ్వు అన్న. రవిచంద్ర గారు ఆన్సర్ టీవీ నేను ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు అలాంటి ఎందుకు కొట్టేసావు అన్నావు. నేను అన్నాను, ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాళ్ళల్లో బెటర్ ఎవరు వాడికే ఓటేయాలి. వాడు 100 మర్డర్లు చేస్తారు, ఒక మర్డరే గొప్ప, ఒక మర్డరే గొప్ప. రవిచంద్ర ఎందుకు చెప్పంటావా? 83లో జనం మొత్తం కలిపి అంత ముందు వరకు కాంగ్రెస్కే ఓట్లేసేవాళ్ళు. 83 తర్వాత అందరూ ఎన్టీ రామారావు గెలిపించారు. అంటే సడన్గా బ్యాడ్ అయిపోయారా కాంగ్రెస్ వాళ్ళందరూ? ఇంతకంటే బాగా చేస్తాడేమో. నేనంతే, చంద్రబాబు నాయుడు ఇతను బాగా చేస్తాడేమో. నేను ఎందుకు వేస్తాను? పి జనార్దన్ రెడ్డికి ఫోన్ చేస్తే నైట్ టైం పరిగెత్తుకొస్తాడు పి జనార్దన్ రెడ్డి. నా సిబిఐ ఆఫీసర్ విజయరామారావు వస్తాడా? రాడు. అందుకు కొట్టేసా. నేను ఉన్నాళ్ళలో బెటర్ చూస్తా తప్ప వ్యక్తిగతంగా నేను నా పర్సనల్ దానికోసం ఎప్పుడు నేను చేయను. ఇప్పుడు నారాయణ అన్నాడు చూడు, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు టాపిక్ అది. ఇక్కడ అతని గురించి నేను అతని జీవితం గురించి నేను మాడే అవసరం నాకు లేదు. నా అవసరం వల్ల ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు ఎందుకు పెడుతున్నావు? ఇదే నాకు ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు. ప్రమాణ సాక్షిగా అదంటే నాకు ఇష్టం. అంత సినిమాలు నేను రాశా, ఫస్ట్ హిట్ నేనే రాశా, పవర్ స్టార్ పేరు నేనే పెట్టా. అవి లేవు నాకు ఆ భేషజాలు ఏం లేవు, ఆ బాధలైన సంబంధాలు ఏం లేవు. నువ్వు ఏం చేసుకున్నా మేము అడగట్లేదే, ఎందుకు మా మధ్య సున్నం పెడతావు? అదే నేను అడిగా. పెళ్ళాలు కూడా మీరే ఎత్తారు, నా సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద మాట్లాడుతున్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ టీఆర్ఎస్ నేతలు కానీ మీరు చెప్పినటువంటి కేసీఆర్ కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు జరిగినటువంటి ఉద్యమ సమయంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఆంధ్ర కుక్కల్లారా, మీకు ఒక బిర్యానీ తినడం వచ్చా, ఒక బిర్యానీ వండడం వచ్చా అని ఇట్లాంటి మాటలు అంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ రోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నేతలు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేక చెప్తా. దీని ముందు ఏమన్నా తెలుసు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి మేము నాగరికత నేర్పామని స్టేట్మెంట్ ఇచ్చారు, నేనే చదివా. అయినా మీరు ఎవరు ఆ రోజు స్టేట్మెంట్ ఎవరు? నేను కూడా చెగనిస్ట్గా కేసీఆర్ గారు ఏమన్నా స్టేట్మెంటు కేసీఆర్ గారు ఎంత స్ట్రాంగ్ మాట చెప్పంటారా? మీరు అన్నారు కదా అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వెనకబడింది అన్నారు. ఓకే, తెలంగాణ నాయకులు ఎందుకు వెనకబడలేదు అని నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ఫుల్ పేజీ.
ఏ పేజీలు ఏ పేపర్లో? నాకు ఇష్టమైన పేపర్ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీ ఇచ్చా. నారాయణ తెలుసా మరి నన్ను 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 నాలాంటివాడిని నువ్వు వక్రంగా చూడొచ్చా? ఖండించా ఫుల్ పేజీ ఖండించా నారాయణ, ఫుల్ పేజీ. మరి పేపర్ అంటే ప్రెస్ కదా. నేను 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్యాక్ పేజ్, ఇంత స్టిప్ కాదు బ్యాక్ పేజీ, ఇదిగో ఇలాంటి బ్యాక్ పేజీ లేదు, ఫుల్గా కేసీఆర్ గురించి రాసా ఫుల్ పేజీ. 1,00,000 డబ్బులు పెట్టాను. ఎందుకంటే నేను మాట తప్పుట్లో కొత్త కదా, చిన్న చిన్న ముక్కలేస్తారేమో అని చెప్పి నేనే రాసుకొని ఫుల్ పేజీ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మీ డబ్బులు, ఇదిగో నా ఫుల్ పేజీ వేయండి. ఏమయ్యా ఎందుకంటే ఇది ప్రజల కోసం అండి అన్న, నా డబ్బులు ఎవరు $1 lakh ప్రామిస్లో ఏం టెలింగ్ యూ అడగండి. రాధాకృష్ణ గారే చెప్తారు, మీ సాక్షి, నా మిత్రుడు. నేను వన్ సైడ్కి వెళ్ళినారైనా తల్లి సాక్షిగా నేను వన్ సైడ్. నాకు చిరంజీవి గారు అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, జగన్ అయినా ఒకటే. ఇప్పుడు ఉన్నాళ్ళలో నాకు జగన్ పెట్టు, జగన్ సపోర్ట్ చేస్తున్నా ఇంతే. నన్ను అడిగారు, ఎమ్మెల్యేకి అడిగారు, ఎంపీకి అడిగారు, రాజ్యసభ అడిగారు. ఎప్పుడు నేను పోటీ చేయనయ్యా, నేను సర్వీస్ చేయడం ఇష్టం. ఉన్నాళ్ళలో బెటర్ ఈయన సర్వీస్ చేస్తా. ఈయనకంటే కోఆపరేటర్ కూడా వచ్చాడనుకో ఆయన సర్వీస్ చేస్తా. నా మోటో ఇదే తప్ప వ్యక్తిగతంగా ఎవరి జోలికి నేను అనను. పవన్ కళ్యాణ్ అసలు వెళ్ళను, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నేను రాసా, పెద్ద హిట్, నా బాగా కావాల్సిన మనిషి కాదు. ఇది ఇంత ఘోరంగా నూరు జారేడు అనగానే బాధేసింది నాకు. ఆ మాట 99 టీవీ అడుగుతుంది. ఎంత అదృష్టం నాకు. నువ్వు ఆ ఫెసిలిటీ కల్పించిన ముందు చెప్పుంటే ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. నేను కాళ్ళకి దండం కూడా పెట్టేవాడిని పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇట్లా అన్నావు, పవన్ కళ్యాణ్ అన్న అనకూడదు కదా నాన్న, దండం పెట్టేవాడిని. ప్రెస్ మీట్ నెక్స్ట్ నుంచి నేను అడుగుతా, ఫోన్ కనెక్ట్ చేయి అంటారే, ఫోన్ మాత్రం మధ్యలో పెట్టి దాన్ని ఏమంటారు, ముగ్గురికి ఒకసారి ఇద్దరికి వస్తాయి, ఎవరికి అది పెట్టు, అదే పెట్టి పోని, అది పెట్టా చాలు నాకు. పవన్ కళ్యాణ్ గారు ఏ డౌట్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా డైరెక్ట్గా కాన్ఫరెన్స్లో. ఇది పనికొచ్చే సర్వీస్ నాన్న. ఎందుకంటే అమ్మ మీరు కొట్టుకోవద్దు, రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దు. మేము తెలంగాణ వాళ్ళని మేము ఏమనలేదు, మమ్మల్ని తెలంగాణ వాళ్ళు ఏమనలేదు, మీ అన్నదమ్ముల్లో కలిసి ఉంటున్నాం, అలాగే కలిసి ఉండండి, ఆంధ్రప్రదేశ్ నమ్మొద్దు, ఇవే చెప్పాను నాన్న. ఇది గుడ్ మెసేజ్. ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి. నెక్స్ట్ ఎలక్షన్ కి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా? గ్యారంటీ చేస్తాను.